హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. మరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఫైనల్కు కౌంట్డౌన్ మొదలైపోయింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2:30కి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లు తలపడిపోతున్నాయి. సో ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళింది టీమిండియా. ఒకవేళ ఈ టైటిల్ గెలిస్తే మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్టు. దాదాపు 25 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ మీద రివెంజ్ టైం అని అనుకుంటున్నారు చాలామంది. సో ఓవరాల్గా టైటిల్ ఫేవరెట్గా అంచనాలు తగ్గట్టే రాణిస్తూ అన్ని మ్యాచ్లు గెలిచి ఒక్కటి కూడా ఓడిపోకుండా ఫైనల్కి వచ్చింది. అటు న్యూజిలాండ్ కూడా మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఎవరికి విన్నింగ్ ప్రెడిక్షన్ ఎక్కువగా ఉంది, ఎవరు బలాబలాలు ఏంటి, ఎవరు బలహీనతలు ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది. సో ఆయనతో మాట్లాడదాం. టీం విన్నింగ్ ఛాన్సెస్ ఏ టీంకి ఎలా ఉన్నాయి ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సుధీర్జీ. హాయ్ నరేష్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, హౌ ఆర్ యూ? మూవింగ్ ఆన్ ఆఫ్ కోర్స్. సారీ, ఓకే. అంటే కంప్లీట్గా ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్గా టీమిండియా ఒక డామినేషన్ అనేది కనిపిస్తూ ఉంది మనకి ప్రతి మ్యాచ్లో. సో దాదాపు 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ అపోనెంట్స్ ఒక మెగా టోర్నమెంట్లో తలపడుతుంటాం. ఎట్లా అనిపిస్తుంది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 25 years ago అంటే ఆర్ కాలేజ్ డేస్ అండ్ యువర్ స్కూల్ డేస్ మేబీ ఐ థింక్ కదా. అప్పుడు ఉన్నటువంటి 2000 ఎడిషన్ నాకౌట్ ట్రోఫీ, అబ్సల్యూట్లీ నాకౌట్, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ. దట్ వాజ్ ఎ బ్రిలియంట్ మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ అప్పుడు ఆఫ్ కోర్స్ న్యూజిలాండ్ చేజ్ చేసి గెలవడం అందరికీ కూడా గుర్తే. క్రికెట్ అభిమానులు ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఫాలో అవుతుంటారు కదా, చిన్న పిల్లలు కూడా అన్ని రికార్డ్స్ చూస్తుంటారు, గతంలో ఎవరు గెలిచారు ఛాంపియన్స్ ట్రోఫీ అనేది. అండ్ సచిన్ టెండూల్కర్ వాజ్ దేర్, గంగూలీ వాజ్ దేర్, అండ్ క్రిస్ క్రేన్స్ ఒంటి చేత్తోటి మ్యాచ్ గెలిపించాడు. అండ్ దట్ వాజ్ ఫెంటాస్టిక్ ఫైనల్ యాక్చువల్లీ. ఇప్పుడు టీంలో ఆడుతున్న వాళ్ళందరూ 10 years 11 years ఉండి ఉంటారు. రోహిత్ శర్మ, కోహ్లీ, కోహ్లీ 89 born అంటే మీరు అన్నట్టుగా 11 years. అప్పుడు సచిన్ టెండూల్కర్ ను అతడు ఫాలో చేస్తూ వచ్చాడు. ప్రతిసారి చెప్తుంటాడు ద క్రికెటింగ్ గాడ్ ఈస్ మై యునో. సో మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఇండియా ఎక్సైటింగ్గా ఉంటుంది నరేష్. మీరు చూడండి, అంటే ఇప్పటి వరకు రియల్గా చెప్పానంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి టీమ్స్ ఫైనల్లోకి వచ్చాయి. న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ కూడా అగైనెస్ట్ ఇండియా మీరు పక్కకు పెట్టిన దే హావ్ బీన్ బ్రిలియంట్ అండి. వాళ్ళు పాకిస్తాన్ ఫస్ట్ లీగ్ మ్యాచ్లో చాలా ఎఫర్ట్లెస్గా ఓడించారు. అండ్ ఆ తర్వాత ప్రతిసారి కూడా వాళ్ళ డామినెన్స్ కనబరుస్తూ వచ్చారు. అండ్ సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్ వాట్ ఎ మ్యాచ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ. సెమీఫైనల్ బ్యాటింగ్ ఫస్ట్ చేశారు, టాస్ అనేది అడ్వాంటేజ్గా మారింది, 360 స్కోర్ చేశారు. ఎవ్రీ బ్యాటర్ పర్ఫార్మ్డ్ యాక్చువల్లీ. చివరి వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా దాన్ని ఏమంటారు తడబడ్డట్టుగా కనబడలేదు అసలు. ఆ డామినెన్స్ అనేది కొనసాగించారు ఆ మ్యాచ్లో. ఎఫర్ట్లెస్ విన్ అది కూడా వాళ్ళకు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక నేను అనుకుంటాను మనం అది ఆపివేయాలి. ఇండియాకు ఫేవరెట్గా ఉన్నాయి కండిషన్స్, తర్వాత అడ్వాంటేజ్ అవుతుంది. చాలా క్రిటిసిజం వస్తుంది. అది నేను కొంతవరకు కాదని దాన్ని ఎవరు డినై చేయలేరు. బట్ అది టోర్నమెంట్ కంటే ముందే అది ఫైనలైజ్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా అంటున్న వాళ్ళందరూ కూడా టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు ఇండియా ఒక చోట ఎందుకు ఆడాలి, మరి షార్జాలు ఎందుకు ఎవరన్నా అన్నారా? అంటే పాకిస్తాన్ పిచ్లు, దుబాయ్ పిచ్లు ఇంచుమించుగా ఉంటాయి, కానీ కొంచెం పాకిస్తాన్ ఉపఖండంలో పిచ్లు ఎప్పుడు కూడా ఫేవర్ ఫర్ స్పిన్నర్స్. అది నేనేమంటానంటే టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు ఇండియా దుబాయ్లోనే ఎందుకు కావాలి, అబుదాబిలో కూడా స్టేడియం ఉంది, మరి అక్కడ ఎందుకు ఆడకూడదని ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇట్స్ ఓకే, బట్ ఫర్ బోత్ ద టీమ్స్ రియల్గా చెప్పాలంటే ఇట్స్ న్యూట్రల్ వెన్యూ. న్యూజిలాండ్ కూడా ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాదు, ఇండియా కూడా హోమ్ గ్రౌండ్ కాదు, సో గంభీర్ చెప్పినట్టుగా. సో కొత్త స్టేడియం కూడా కాదు ఇద్దరికి, కొత్త పిచ్ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి అండ్ లాట్ ఆఫ్ న్యూజిలాండ్ ప్లేయర్స్ దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ టోర్నమెంట్స్. సిరీస్ చాలా పాకిస్తాన్లో క్రికెట్ బంద్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడనే ఆడడం మొదలు పెట్టారు. సో వాళ్ళకి కొత్త కండిషన్స్ అయితే ఎవరికి కాదు. దుబాయ్ అనేది నేను చెప్పాలంటే అసలు యాక్చువల్గా అది ఒక మెయిన్ క్రికెటింగ్ సెంటర్ అయింది కనుక ఎవ్రీబడి హ్యాస్ గాట్ యూస్ టు ద కండిషన్స్ హియర్. న్యూజిలాండ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. సో న్యూజిలాండ్ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఇక్కడ ఆడున్నారు కనుక అయితే వాళ్ళకు కూడా నేను అనుకుంటున్నాను కొంచెం వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. అబ్సల్యూట్లీ ఉంటుంది. అంటే వాళ్ళకు వికెట్ ఎలా ఆడుతుంది, కండిషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ దట్ దే ఆర్ వెరీ క్విక్ లర్నర్స్ అండి. న్యూజిలాండ్ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఆడతారు. ఒకసారి ఒక పిచ్ పైన ఆడిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళకి కెపాసిటీ ఉంది. అండ్ ఒక న్యూస్ ఏంటంటే నరేష్, మనం లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ తోటి ఏ పిచ్ పైన అయితే మ్యాచ్ ఆడారో అదే వికెట్ పైన ఆడబోతున్నారు. సో అవన్నీ చూస్తారు, అప్పుడు ఇలా హెల్ప్ఫుల్గా కండిషన్స్ ఉన్నాయి. ఆ వికెట్ మీకు దుబాయ్లో మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ లాగా మీకు బెల్టర్స్ కనబడలేదు కానీ బట్ బ్యాడ్ వికెట్స్ ఏం కాదండి, కంప్లీట్గా నాట్ బ్యాడ్ వికెట్స్. మీరు బంగ్లాదేశ్ స్ట్రగుల్ అవుతూ కూడా వాళ్ళు ఒక 229 వరకు స్కోర్ చేయగలిగారు. పాకిస్తాన్ మంచి బ్యాటింగ్ చేయగలిగారు, తర్వాత 240 వరకు. మీరు చూడండి న్యూజిలాండ్ కూడా 240 చేసింది, ఆస్ట్రేలియా 260 చేశారు. దట్ వికెట్ ప్లేడ్ బెటర్ దాన్ అదర్ వికెట్స్ యాక్చువల్లీ. సో పాకిస్తాన్ తోటి కాక న్యూజిలాండ్ తోటి ఫస్ట్ జరిగినటువంటి మ్యాచ్ లీగ్ మ్యాచ్లో కొంచెం అది డిఫరెంట్గా కనబడింది. అంటే బ్యాట్స్మెన్ కాస్త స్ట్రగుల్ అయితే పడాలి, ఎందుకంటే
T20 లాగా ఆడదామంటే మాత్రం కుదరదు. వన్డే మీరు ఫార్మాట్ చెప్పండి లో అంటే సింగిల్స్ కి ప్రయారిటీ ఇస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అబ్సల్యూట్ ఈవెన్ బెల్టర్ లాంటి వికెట్స్ పైన కూడా బ్యాట్స్మెన్ యొక్క మీరు చాలా మంచి వర్డ్ చూసారు. స్ట్రగుల్ కంటే నేనేమంటానంటే ఆ కేర్ఫుల్గా ఆడడం అనేది చాలా important. ఇప్పుడు గవాస్కర్ అన్నాడు కదా, దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దీస్ మ్యాచెస్, దీస్ పిచెస్. అబ్సల్యూట్లీ 10 ఓవర్ల మ్యాచ్ ఇది ఏమన్నా 10 ఓవర్స్ వరకు ఆడే అది దాన్ని పక్కకు పెట్టాలి. 10 ఓవర్స్ పవర్ ప్లేలో ఉంది, ఇక్కడనే రన్స్ రావాలి. నో, డోంట్ థింక్ ఆఫ్ దట్ ఇన్ వన్ డే క్రికెట్. వన్ డే క్రికెట్ మీకు టెస్ట్ క్రికెట్ లాగా ఫేజ్లో 3 పవర్ ప్లేస్ ఉంటాయి మీకు. ఒక పవర్ ప్లేలో మీకు రన్స్ రాకున్నా కానీ వికెట్స్ కోల్పోకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ టీమ్ మ్యాచ్. సో ఆ స్ట్రాటజీ అనేది వర్కౌట్ కాలేదా? అగైన్స్ బంగ్లాదేశ్ ఇండియా చేజ్ చేస్తూ శుభ్మన్ గిల్ ఎంత చక్కగా ఆడాడు. మీరు అన్నట్టుగా మీద కూడా లాస్ట్ మినిట్ లో హార్దిక్ పాండ్యా హిట్టింగ్ చేశాడు. అబ్సల్యూట్లీ అట్లా న్యూజిలాండ్తో చేశాడు. అండ్ అగైన్ ఆస్ట్రేలియా కూడా లాస్ట్ 5 ఓవర్స్లో మీకు కొంచెం సిచ్యువేషన్ అటు ఇటు కనబడింది. అందుకని విరాట్ కోహ్లీ అసలు యాక్చువల్గా రాహుల్ ఏమన్నాడంటే మార్ రहा हूं आप क्यों गए विकेट के लिए అని అన్నాడు కదా. నేనేమంటానంటే విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా నేను అదే చెప్తుంటాను, విరాట్ కోహ్లీ లాంటి లెజెండరీ క్రికెటర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ద గ్రేట్ క్రికెటర్, ఛాంపియన్ క్రికెటర్స్, వాళ్ళు వాళ్ళ ఇండియాకి ఆడాలనేటువంటి ఒక అదే ఉంటుంది. కానీ నా యొక్క సెంచరీ కొరకు నేను ఆడాలని ఎప్పుడు కూడా సెంచరీస్ అతని సక్సెస్ ఫాలో అవుతుంటుందండి. మీ దగ్గర టాలెంట్ ఉంది, ఆ హార్డ్ వర్క్ మీద కమిట్మెంట్ ఉన్నట్లయితే సక్సెస్ విల్ ఫాలో యూ. అండ్ సక్సెస్ హ్యాస్ ఫాలోడ్ విరాట్ కోహ్లీ ఆల్ దీస్ ఇయర్స్. ఎందుకంటే మనం అతని విషయం ఎక్కువ మాట్లాడుకోవాలి కానీ బట్ ఈ సమయం మనకు సరిపోదు. ఒక స్పెషల్ ఎపిసోడ్లో చెప్పుకోవచ్చు. అందరితో కంపేర్ చేసినట్లయితే విరాట్ కోహ్లీ అందరు చెప్తుంటారు కదా, ఈ కమ్స్ టు ద గ్రౌండ్ ఎర్లియర్ దాన్ అదర్స్. యాక్చువల్లీ అందరికంటే ముందు వస్తాడు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాడు. నెట్స్లో అప్పట్లో కొంతమంది 2 గంటలు ఆడేదట ఆ డేస్లో. అప్పుడు చెప్తుంటారు కదా, రిచర్డ్స్ లాంటి వాళ్ళు ఒక 10 నిమిషాలు ఆడితే గార్డెన్ గిన్నీస్ 2 hours స్పెండ్ చేసి. రీసెంట్గా కూడా రికార్డ్ ఏంటంటే గంభీర్ వన్డే కెరీర్లో చేసిన మొత్తం స్కోరు అతను సింగిల్స్ రూపంలో తీశాడు. అబ్సల్యూట్లీ దట్ ఈస్ ద యూనిక్ రికార్డ్. అది అతను బౌండరీ స్కోర్కి చూడడు. అందుకని గవాస్కర్ అంటాడు కదా, విరాట్ కోహ్లీకి వీళ్ళకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈ డజంట్ గో ఫర్ బౌండరీస్ ఇమీడియట్లీ. కాన్ఫిడెన్స్ వచ్చిందాక సిక్సర్ కొట్టాడండి. చూడండి సిక్సర్కు బౌండరీ చాలా తక్కువ ఉంటాయి కోహ్లీ ఇన్నింగ్స్. సిక్సర్కు బౌండరీకి మీకు ఓన్లీ 2 runs తేడా ఉంటుంది. బట్ మీకు బౌండరీస్ ఎక్కువ సాధించి సిక్సర్కి ఏమవుతుందంటే మీకు అవుట్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది, అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి కూడా బాల్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ పోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకని ఈజ్ వెరీ క్యాలిక్యులేటెడ్ ఇంటెలిజెంట్ ప్లేయర్ యాక్చువల్లీ. అందుకని 50 centuries కంటే ఎక్కువ ఎందుకు కొట్టగలిగాడు వన్ డే క్రికెట్లో అంటే సచిన్ను ఫాలో అవుతూ వచ్చాడు. అతని రోల్ మోడల్ కూడా మామూలు వ్యక్తి కాదు. ఎస్పెషల్లీ ఫ్యాన్స్కి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే అతను లాస్ట్ 1 yearగా అంతగా ఆడలేదు స్థాయికి తిన్నాడు, కానీ ఈ టోర్నమెంట్లో క్రూషియల్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఎగ్నెస్ట్ పాకిస్తాన్ 1 century హిట్ చేశాడు. అలాగే ఆస్ట్రేలియా మీద ఏదైతే సెమీఫైనల్లో ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. మన స్టార్టింగ్లో వికెట్లు పడిన తర్వాత ఓపెనర్లు గానైన తర్వాత నో డౌట్ సో ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. ఆ మ్యాచ్ తర్వాత నో డౌట్ కోహ్లీ ఏంటనేది చాలా మందికి తెలిసింది. మళ్ళీ క్లాస్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్, డోంట్ ఫర్గెట్ దట్. అంటే అఫ్ కోర్స్ యూనో రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నప్పుడు కూడా మీకు కొన్ని సమస్యలు ఉంటాయి. రిఫ్లెక్సెస్ అంత వర్కౌట్ కాదు. అంటే మీకు బాల్ను 18 years 8, 7, 16 years ఓల్డ్ బాయ్ చూసినట్టుగా మీరు చూడలేరు. కొంచెం స్ట్రగుల్ కావాల్సి వస్తుంది. ఆ స్ట్రగుల్ అనేది బిట్ ఆఫ్ కనబడింది. బట్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ వెరీ హార్డ్ ఆల్సో. అండ్ ఇండియన్ క్రికెట్ టీం ముఖ్యంగా చూసినట్లయితే మేబీ టెస్ట్ మ్యాచెస్లో ఈ మధ్యలో కొంచెం తడబడడం చూసాం. లాస్ట్ 6 monthsలో బ్యాడ్ డిఫీట్ అగైన్స్ న్యూజిలాండ్, అదట్టు మర్చిపోలేరు ఆ 3-0 డిఫీట్ అనేది. అండ్ ఆస్ట్రేలియాలో ఓడిపోయినారు. బట్ వన్ డే మ్యాచెస్లో నేను అనుకుంటాను ఇండియా, నేనేమనుకుంటానంటే నరేష్, చాలామంది అంటే వన్ డే మ్యాచెస్లో ఇండియా కన్సిస్టెన్సీ కనబరచడానికి కారణం ఏంటి, ఆస్ట్రేలియా గతంలో ఎందుకు కనబరచగలిగిందంటే చూడండి, ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ గెలిచినంత వరకు ఫస్ట్ ఆస్ట్రేలియన్సే ఇది స్టార్ట్ చేశారు. 2020లో వేరే ప్లేయర్స్ ఉండేది, వన్ డే మ్యాచెస్లో వేరే ప్లేయర్స్ ఉంది, టెస్ట్ మ్యాచెస్లో ఫార్మాట్ కో టీమ్. దాంతో ఏమవుతుందంటే మీకు అఫ్కోర్స్ కొంతమంది ఆడేవాళ్ళు ఆడగలుగుతారు. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు వాళ్ళకు దాన్ని ఏమంటే స్టెమినా ఉందంటే అందరికీ అంత ఉండదు కదా. అందరూ విరాట్ కోహ్లీలు కాలేరు. ఓకే, సో ఒక ఫార్మాట్లో ఆడింది. అందుకని ఇండియా ఈ మధ్యలో ఏం చేసింది చూడండి, ఇంగ్లాండ్ తోటి కూడా సిరీస్ అయినప్పుడు T20లో ఉన్నటువంటి మాక్సిమం ప్లేయర్స్ లేరు. అంటే మనకి ఫార్మేట్ తగ్గట్టు మనకు కూడా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దాంతో ఏమవుతుందంటే మీరు ఫ్రెష్గా ఉంటారు. ఫ్రెష్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇయర్ లాంగ్ క్రికెట్ ఆడుతూ ఉంటే కూడా యూనో కొన్ని స్లిప్స్ ఉంటాయి మీకు డెఫినెట్లీ. అపార్ట్ ఫ్రమ్ కోహ్లీ, ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఈ టోర్నమెంట్లో ఎస్పెషల్లీ మీరేం చెప్తారు? నేనేమంటానంటే ఒక రోహిత్ శర్మ నుంచి నరేష్ ఒక బిగినింగ్స్ డ్యూగా ఉంది. బట్ ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అండి. డోంట్ ఫర్గెట్ దట్. బిగ్ అకేషన్స్లో అతన్ని మించినటువంటి ప్లేయర్ ఎవరు లేరు. అండ్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అతడు ఆ 41 runs త్వరగా చేయడంతో కొంచెం ఇండియా చేయగలిగింది. కానీ అదర్వైజ్ యూనో
ఒక స్టార్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ టోర్నమెంట్లో కూడా రోహిత్ ఈస్ డూయింగ్ దట్ యాక్చువల్లీ. మీరు చూడండి క్విక్గా కొన్ని రన్స్ స్కోర్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే సునీల్ గవాస్కర్ చెప్పినట్టుగా 10 ఓవర్ల వరకు రోహిత్ శర్మ ఆడదు. 10 ఓవర్ క్రికెట్ కాదు, కొంచెం అతడు ఒక బిగ్ ఎందుకంటే దట్టు కెప్టెన్ ఆల్వేస్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఎస్ లెడ్ బై ఎగ్జాంపుల్ ఇన్ కెప్టెన్సీ. దాంట్లో బ్యాటింగ్లో మీరు అన్నట్టుగా కొంచెం కాదు, ఒక బిగ్ ఇన్నింగ్స్ అతని నుంచి డ్యూ ఉంది. సో లెట్ us ఎక్స్పెక్ట్ దట్ విల్ కమ్ అప్ విత్ ఈ టోర్నమెంట్లో మరొక ఇంపార్టెంట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఏదైతే కంబ్యాక్ కానీ ఏదైతే ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్. మిడిల్ ఆర్డర్లో మనకి ఏం కావాలో, ఎటువంటి ప్లేయర్ కావాలో మనం శ్రేయస్ అయ్యర్ అబ్సల్యూట్లీ అండి. అంటే ఒక యువరాజ్ మిడిల్ ఆర్డర్లో రిటైర్ అయిపోయిన తర్వాత ఒక మంచి లెఫ్ట్ హ్యాండెడ్ కొరకు ఇండియా ట్రై చేస్తూ వచ్చింది. సురేష్ రైనా రూపంలో కొంతవరకు బ్యాట్స్మెన్ లభించారు. అండ్ ఆ రోల్ని ఎవరు ఫిల్ చేయలేరు, యువరాజ్ రోల్ను. యువరాజ్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. బౌలింగ్ చేసేది, ఫీల్డింగ్లో ఈ వాజ్ లైవ్ వైర్ ఆల్వేస్ యాక్చువల్లీ. అతని రోల్ ఫిల్ చేయడం కష్టం కానీ బట్ అతని రోల్ను కొంచెం ఫిల్ అయితే అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండెడ్గా చేస్తున్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్లో ఆ డౌన్ కూడా మామూలు డౌన్ కాదు. సడన్గా ఒక్కసారి మీకు వికెట్స్ టాప్ ఆర్డర్లో పడ్డప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది మీ పైన. అండ్ ఈజ్ ఫ్రమ్ ముంబై, డోంట్ ఫర్గెట్ యాక్చువల్లీ. ఆ ముంబై వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు దే కెన్ గెట్ అడ్జస్టెడ్ టు ఎనీ సిచ్యువేషన్ యాక్చువల్లీ. వాళ్ళకు ఆ క్వాలిటీస్ వాళ్ళకు ఇన్బార్న్ ఉంటాయి అనిపిస్తుంది. సో అందుకని అక్కడ నుంచి చాలా మంచి క్రికెటర్స్ రావడం చూస్తుంటాం. సో శ్రేయస్ అయ్యర్ రోల్ అనేది ఇట్స్ బీన్ ఒక్క లైన్లో చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. మనం ఇంగ్లాండ్ తోటి చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ 2023 వరల్డ్ కప్ తర్వాత చాలా కాలం దూరం కావాల్సి వచ్చింది అతనికి. అండ్ ఐపీఎల్లో తర్వాత మళ్ళీ తన ప్రదర్శన కాంట్రాక్ట్ కోల్పోయినారు. అండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయం మాట్లాడారు కనుక ఇప్పుడు ఇది రోజులు దగ్గర ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ అతనికి ప్రమోషన్ రాబోతుంది. ఇప్పుడు ప్రమోషన్ రాబోతుంది. అండ్ దాంట్లో ఎంతమంది ఉంటారో అనేది మనకు 1-2 డేస్లో మనకు తెలిసిపోతుంది. బట్ శ్రేయస్ అయ్యర్ విల్ బి దేర్ ఇన్ దట్ డెఫినెట్లీ. అండ్ అతడు టెస్ట్ మ్యాచెస్లో కూడా మీరు చూడండి, మీరు శ్రేయస్ అయ్యర్ విషయం క్వశ్చన్ అడిగారు కనుక అతడు చాలా కష్టపడుతున్నాడండి ఈవెన్ నెట్స్లో కూడా. ఎందుకంటే మనిషికి కొంతమంది గ్రేట్ ప్లేయర్స్ కూడా కొన్ని చిన్న వీక్నెసెస్ ఉంటాయి. వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసాం కదా, విరాట్ కోహ్లీ కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నుంచి వచ్చే బాల్కు చాలా స్ట్రగుల్ కావడం, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వాళ్ళకి స్ట్రగుల్ అయినాడు. అండ్ ఇప్పుడు కొంచెం తెలుసుకొని స్ట్రోక్స్ ఆడటం లేదు, అది చేసుకుంటారు. సచిన్ టెండూల్కర్ ఒకసారి మనకు తెలుసు కదా, ఆస్ట్రేలియాలో ఇంజరీ అయినప్పుడు ఈ డింట్ ఈవెన్ ప్లే వన్ షాట్ ఇన్ దట్ ఏరియా, ఇన్ ద డైరెక్షన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ చేసుకున్నారు. అంటే ఎప్పుడైతే మనకు ఆ ఏరియా స్ట్రాంగ్ ఏరియానే కొంచెం తడబడుతుంటామో దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. సో శ్రేయస్ అయ్యర్కు ఉన్నటువంటి మెయిన్ అకీల్జీల్ అంటాం కదా, వీక్నెస్ ఏంటంటే అతనికి షార్ట్ రైజింగ్ బాల్స్లో కొంచెం కష్టపడుతుంటాడు ఆడడంలో. బట్ షార్ట్ రైజింగ్ బాల్స్ను కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు. అండ్ ఈజ్ అటెంప్టింగ్ పుల్స్, ఈజ్ అటెంప్టింగ్ హుక్స్ ఆల్సో. చూడండి, అంటే 12% నుండి 36-38% వచ్చింది. అంటే అతని యొక్క శ్రమ, అతని యొక్క కమిట్మెంట్ ఆ నెట్స్లో కనబడుతుంది. ఈజ్ ఆస్కింగ్ ద బౌలర్ టు బౌల్ ఫ్రమ్ 15 yards. గతంలో గవాస్కర్ కూడా వెస్టిండీస్ తోటి ఎన్ని సెంచరీలు కొట్టాడు, 13 అంటే గవాస్కర్ ఎప్పుడు చెప్తుంటాడు కదా, అతడట 15 yards నుండి బౌలింగ్ చేయించుకునేదట. 15 yards నుంచి బౌలింగ్ చేయించుకుంటే మీకు తెలుసు కదా ఎలా వస్తుందో బాల్. మనం క్రికెట్ ఆడతాం కదా, మై గుడ్నెస్ 22 yards నుంచి ఆడడమే చాలా కష్టం. బట్ దిస్ మ్యాన్ యూస్ టు ఫేస్ ఆస్ ద బౌలర్ టు బౌల్ ఫ్రమ్ 15 yards అండ్ దాన్ని ఫేస్ చేస్తాడు. సో శ్రేయస్ అయ్యర్ కూడా అలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఒకే ఒక వీక్నెస్ అతనికి చిన్నది, అది షార్ట్ రైజింగ్ బాల్స్ కొంచెం తరబడుతుంటాడు. దాన్ని అతడు అధిగమించాడంటే, ఓవర్కమ్ అయినాడంటే అది ఈజ్ ఎ బ్రిలియంట్ ప్లేయర్ అండి. సో చూడండి, మీరు ఎప్పుడైనా నరేష్ మీరు చెప్పండి, శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా కానీ టెన్షన్, ప్రెషర్ అతని ముందు ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందా? నెవర్ ఫీల్. విరాట్ కోహ్లీ లాగా అరే ఎంత ఎఫర్ట్లెస్గా ఆడుతున్నాడు, హాయిగా ఆడుతున్నాడు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో ఈ బిలాంగ్స్ టు దట్ కేటగిరీ. ముంబై స్కూల్ నుంచి రావడం ఒకటైతే, తన కష్టపడి కూడా చాలా గాడ్ గిఫ్టెడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్ అండ్ క్యాప్టెన్సీ క్వాలిటీస్ ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో రోహిత్ తర్వాత శుభ్మన్ గిల్ విషయం మనం అంటున్నాం కానీ ఐ థింక్ దిస్ మ్యాన్ కెన్ బి ఎ బెటర్ చాయిస్ యాజ్ ఎ క్యాప్టెన్. అయితే ఓకే, అయితే టీమిండియా బౌలింగ్ కాంబినేషన్ గురించి ఈ టోర్నమెంట్ పర్టికులర్గా మనకి బుమ్రా లేడు, కానీ బుమ్రా లేని లోటు ఎక్కడా కనిపించట్లేదు. షమీ వాజ్ ఫీలింగ్ దట్ రోల్. ఇంకా 4 స్పిన్నర్లు ఎప్పుడు కూడా మనకి విన్నింగ్ ఏదైతే మనం గెలిచిన 4 మ్యాచ్ల్లో స్పిన్నర్స్ వర్ ద క్రూషియల్ రోల్ వాళ్ళది. సో మన బౌలింగ్ కాంబినేషన్ గురించి ఏం చెప్తారు? ఇండియన్ స్పిన్ విభాగం అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నారు, అందరూ వికెట్స్ తీస్తున్నారు. అండ్ వరుణ్ చక్రవర్తి వచ్చిన తర్వాత కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ కూడా మనం చూసాం. ఆ గ్యాంబుల్ అనేది వర్కౌట్ అయింది. అండ్ దాన్ని ఏమంటామంటే కొంచెం సోనే సుహాగా టైప్ అయిపోయింది ఇండియన్ స్పిన్ బౌలింగ్. ఎందుకంటే 4 స్పిన్నర్స్ ఆడించడం అనేది అరుదుగా చూస్తుంటాం. అదేదో గతంలో 70s స్పిన్నర్స్ ఉన్న రోజులలో లాజిక్ కూడా చెప్పాడు, ఇద్దరు ఆల్రౌండర్లు, 2 స్పిన్నర్లు అనేది రోహిత్ శర్మ, గంభీర్ చెప్తున్నారు. అదే మనం టెస్ట్ మ్యాచెస్లో విన్నాం కానీ వన్డే మ్యాచెస్లో అంతమంది, వన్డే మ్యాచెస్లో మీకు జనరల్గా ఏంటంటే పేస్ బౌలర్స్ ఎక్కువగా ఉంటారు, స్పిన్ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఉంటారు వికెట్స్. అనేది ఇక్కడ వికెట్స్
స్పిన్నర్స్కు పూర్తిగా అనుకూలంగా లేనటువంటి కొన్ని పిచెస్ కూడా కనబడ్డాయి. ఇప్పుడు మనం న్యూజిలాండ్ అగెనిస్ట్ కూడా మనం న్యూజిలాండ్ అగెనిస్ట్ కాదు, ఆస్ట్రేలియా అగెనిస్ట్ అది బాల్ డే టైంలో అంత పెద్ద టర్న్ కాలేదు. అప్పుడు వరుణ్ చక్రవర్తి యొక్క బౌలింగ్ డిఫరెంట్ కూడా అన్నాడు టర్న్ కావట్లేదు. సో అప్పుడు బౌలర్ ఏం చేయాలంటే తన యొక్క మైండ్ ఉపయోగించాలి, ఎక్కువగా విడ్త్ ఇవ్వకుండా లైన్లో లెంత్లో వేసినట్లయితే అప్పుడు మీకు అక్షర్ పటేల్ ఎక్స్పీరియన్స్, జడేజా ఎక్స్పీరియన్స్ వర్కౌట్ అవుతుంది. కుల్దీప్ లాంటి ఎక్స్పీరియన్స్ కూడా వర్కౌట్ కాలేదు చూడండి. వరుణ్ కూడా స్ట్రగుల్ అయినాడు. సో వరుణ్ విషయం మనం ఒకటి గమనించినట్లయితే ఈ బౌల్ బెటర్ ఇన్ ఫ్లడ్ లైట్స్. ఎందుకంటే ఫ్లడ్ లైట్స్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బాల్ స్కిడ్ అవుతుంది చూడండి. అవును, బాల్ కొంచెం మీకు ఉంటే కొంచెం స్కిడ్ అవుతుంది. స్కిడ్ ఉన్నప్పుడు దిస్ మ్యాన్ బికమ్స్ ఎ డేంజరస్ బౌలర్, మోర్ డేంజరస్ బౌలర్. సో అతడు ఖచ్చితంగా లెంత్లో బాల్ వేసి అందరినీ చేశాడు. ఆల్రెడీ న్యూజిలాండ్ మీద 5 వికెట్లు మేబీ ఫైనల్లో కూడా అతని బౌలింగ్కే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్కే కివీస్ యాజ్ ఫియర్. అబ్సల్యూట్ ఫియర్ ఒకటే. అండ్ అతన్ని ఉపయోగించుకున్నటువంటి విధానం కూడా నాకు రోహిత్ శర్మది నచ్చింది నరేష్. ఎందుకంటే అతన్ని అద్భుతంగా రొటేట్ చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే కొంచెం ఒక ఓవర్లో రన్స్ ఎక్కువ ఇవ్వడం చూశాడో ఈ డ్రాప్ టీమ్ మీద కొంచెం అతన్ని పక్కకు పెట్టాడు, మళ్ళీ కుల్దీప్ని తీసుకువచ్చాడు, మళ్ళీ కొంచెం ప్రెషర్ లేనప్పుడు అతను. ఎందుకంటే మీరు ఒక రోహిత్ శర్మ కెప్టెన్సీ అతను యంగెస్ట్ కాకుండా కానీ 30 years ఉన్నా కానీ, బట్ క్రికెట్కి అయితే యంగ్ కదా. ఛాంపియన్స్ ట్రాఫీ అతడు 5 wickets సెకండ్ మ్యాచ్ 4 matches మాత్రమే ఆడాడు, 3 matches మాత్రమే ఆడాడు. సో బిగ్ టోర్నమెంట్స్లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ అతనికి లేదు కనుక అతన్ని ఉపయోగించుకున్నటువంటి విధానం కూడా రోహిత్ శర్మది ఇట్స్ రియలీ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్. బ్రిలియంట్ కెపాసిటీ కనబడి చేశాడు. మరి మీరు నరేష్ ఇండియన్ స్పిన్ బౌలర్స్ విషయం మాట్లాడుతున్నారు, దట్స్ నో డౌట్ ఎడ్జ్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. కానీ శాంట్నర్ తక్కువ, బ్రేస్వెల్ తక్కువ. న్యూజిలాండ్ కూడా మీకు రవీంద్ర సచిన్ కూడా కొంచెం బౌలింగ్ చేయడం చేస్తాడు, రెగ్యులర్ బౌలర్, వికెట్లు తీశాడు. ఈజ్ రెగ్యులర్ బౌలర్ ఆల్సో. పార్ట్నర్షిప్ బ్రేకప్ చేయాలంటే పార్ట్ టైం బౌలర్ చేస్తాడు. అండ్ ఫిలిప్స్ కూడా ఏం తక్కువ కదా, మీకు ఫిలిప్స్ కూడా వికెట్ చేయగలుగుతాడు. ఒకటి ఏంటంటే బ్రేస్వెల్ కొంచెం అగైనెస్ట్ ఇండియాతో జరిగినప్పుడు పాకిస్తాన్లో ఎక్కువగా ఆడి వచ్చాడు కనుక, అంతకంటే ముందు ఒక ట్రై సిరీస్ ఆడారు, ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడారు, చాలా క్రికెట్ పాకిస్తాన్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు పాకిస్తాన్లో ఆడారు కనుక కండిషన్స్కు కొంచెం త్వరగా అలవాటు పడలేకపోయినాడు అతను. అంటే కండిషన్స్ను కొంచెం గమనించడం, మీరు అంటారు కదా, అది ఆ స్ట్రాటజీని వర్కౌట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్ యాక్చువల్లీ. ఇప్పుడు మీకు దుబాయ్లో కొంచెం ఫాస్టర్ వన్స్ ఎవరైతే ఎక్కువగా వేయగలిగారో దే గాట్ మోర్ సక్సెస్. సో దిస్ మ్యాన్ యాక్చువల్లీ పాకిస్తాన్లో వేసినట్టుగా ఎక్కువగా స్లోగా వేయడం మొదలుపెట్టాడు, ఫ్లైట్ అడ్వైజ్. సో అది వర్కౌట్ కాలేదు, అందుకని వికెట్లెస్గా ఉన్నాడు అగెన్స్ట్ ఇండియా. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతడు కూడా రిథమ్ తోటి మొమెంటంతో బౌలింగ్ చేసినట్టే ఈజ్ అ మ్యాచ్ విన్నర్ ఆల్సో. మీకు చూశారు పాకిస్తాన్లో చాలా చక్కటి మ్యాచ్ విక్టరీ. సౌత్ ఆఫ్రికా మీద ఏదైతే అతను క్రూషియల్, అమ్మాయి సౌత్ ఆఫ్రికా అంటే శాంటర్ బౌలింగ్ చేశారు. బట్ మీరు అంటే ట్రై సిరీస్ లో కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సో దట్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ కీ. అండ్ ఫిలిప్స్ ఎప్పుడు కూడా బ్రేక్ త్రూ బౌలర్. We have seen in test matches also. ఇండియాలో న్యూజిలాండ్ 3-0 సిరీస్ గెలవడానికి కూడా ఈ కెన్ బి ఎ బెటర్ బౌలర్ అని కూడా నిరూపించాడు. అతడు వికెట్స్ లాస్ట్ తీసుకోవడంతో. అండ్ వన్ మోర్ థింగ్, మనం డోంట్ ఫర్గెట్ న్యూజిలాండ్ ఏ మాత్రం కూడా లైట్ తీసుకోలేం ప్రెస్. ఎందుకంటే రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు ఇద్దరు. రచిన్ రవీంద్ర ఐసీసీ టోర్నమెంట్ లో 5 centuries కొట్టాడు, ఒక రికార్డు. అది అలాంటి మెగా టోర్నమెంట్ లో ఒక ప్రెషర్ ఉంటుంది. అతను కూడా అద్భుతంగా ఆడాడు. అంటే మీరు అన్నట్టుగా అతని యొక్క వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ అనేది జస్ట్ నాట్ ఫ్లాష్ ఆన్ ద ప్యాన్ అని చెప్పి నిరూపించాడు. అంటే వస్తున్న ఏదో లక్ అలా కాకుండా ప్రతిసారి రాణిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటికీ 2 centuries ఉన్నాయి. కానీ అతనిలో నేను ఒకటి ఏం చూశానంటే కొంచెం వీక్నెస్, బిగ్ అకేషన్స్లో సడన్గా ఫెయిల్ అవుతుంటాడు. సో బిగ్ అకేషన్స్లో కొంచెం ఆ ప్రెషర్ని తట్టుకునే క్వాలిటీ ఉంది. సౌదీ చెప్పాడు కదా, 25 years ఏజ్లో అంత మెచ్యూరిటీ సంపాదించినటువంటి ప్లేయర్స్లో ఇతడు రేర్ ఎబిలిటీ ఉన్నవాడు అని చెప్పాడు. అతని వయసు జస్ట్ 24-25 years, ఆల్రెడీ సెంచరీలో మూత మోగిస్తున్నాడు. 2000కు దగ్గర 1 day runs ఉన్నాయి తక్కువ మ్యాచెస్లో. తర్వాత బౌలింగ్ చేయగలుగుతాడు, ఫీల్డింగ్ చేయగలుగుతాడు, ఒక మంచి ఆల్రౌండర్, మంచి యూస్ఫుల్ ప్లేయర్. సో మీరు అన్నట్టుగా అతని వికెట్ స్టార్టింగ్లో చాలా ఇంపార్టెంట్. అవుట్ చేస్తే రచిన్ను త్వరగానే అవుట్ చేయాలి. అలాగే మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ లో కూడా బ్రేస్వెల్ ఉన్నాడు, టామ్ లాథమ్ ఉన్నాడు. అంటే హిట్టర్స్ ఉన్నారు వాళ్ళకి. మీకు ఇండియాకి ఎలానైతే డీప్ 7 ఆల్రౌండర్స్ ఉన్నారు, డీప్ బ్యాటింగ్ లైనప్ అబ్సల్యూట్లీ కరెక్ట్ నరేష్. ఇండియాకు ఉన్నట్టుగానే మీకు న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా డీప్గా ఉంది. సో రచిన్, కేన్ విలియమ్సన్ అండ్ టాప్ ఆటలో మరి మేబీ దే వాంట్ టు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. కాన్వేని తీసుకొస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే కాన్వే ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా. చెన్నైకి ఆడుతూ స్పిన్నర్స్ ఎక్కువగా స్పిన్నర్స్ అద్భుతంగా ఆడతాడు. సో మీకు ఇండియన్ టీంలో 3 left arm స్పిన్నర్స్ ఉన్నారు. సో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉండడం అనేది కూడా యంగ్ ఫామ్ అద్భుతంగా ఉంది. సెంచరీ సాధించాడు. బట్ కొంచెం మీరు హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటుంటాం కదా. అంటే ఇప్పుడు కుల్దీప్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ కూడా తీసుకుంటే బెటర్ ఏమో అనేది కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఫైనల్ మ్యాచ్ వరకు. నాట్ ఎ బ్యాడ్ ఐడియా కానీ విన్నింగ్ కాంబినేషన్ మేబీ చేంజ్ చేస్తారని నేను. వాషింగ్టన్ సుందర్ వచ్చినట్లయితే ఏమవుతుందంటే మీకు ఒకవేళ కాన్వే ఫర్ ఎగ్జాంపుల్, లాథమ్, బ్రేస్వెల్,
వీళ్ళు రచిన్ రవీంద్ర 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కనుక కాబట్టి ఆఫ్ స్పిన్ వర్కౌట్ అవుతుంది. లేకుంటే బౌలింగ్ ఏదైనా కొంచెం మీడియం పేసెస్ అనుకూలంగా ఉంటే హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ కూడా తీసుకురావచ్చు. అంటే కుల్దీప్ కొంచెం ఈ టోర్నమెంట్లో గెటింగ్ వికెట్స్ బట్ మ్యాచ్ విన్నర్ అనే ట్యాగ్ ఇంకా నిరూపించలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి వచ్చిన తర్వాత బలం మీకు ఉంది కనుక ఇండియా మైట్ థింక్ ఆఫ్ దట్ ఆల్సో. ఓన్లీ వన్ చేంజ్ అంతకంటే చేయలేరు. బట్ న్యూజిలాండ్ విషయానికి వచ్చినట్లయితే బౌలింగ్లో మీరు స్పిన్నర్స్తో పాటు హెన్రీ అవైలబుల్గా ఉండడం అని చెప్పి ఒక న్యూస్ డౌట్ ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హెన్రీ అవైలబుల్గా లేనట్లయితే దట్స్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ బ్లో ఫర్ న్యూజిలాండ్ అండి. ఎందుకంటే ఇండియా మీద అద్భుతమైన రికార్డు ఉంది అతనికి. ఇండియా మీద ఉంది. తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం కొత్త బాల్ కూడా బాగా మూవ్ అవుతుంది బాల్. అండ్ ఇండియా 30 కావడానికి అతడే కదా కారణం. ఆల్రెడీ మనం ఫైనల్గా పిచ్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. సో ఎంత స్కోర్ ఫైనల్గా మీరు చెప్పండి, ఎంత స్కోర్ అయితే సేఫ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, ఒకవేళ వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే ఎంత స్కోర్కి లోపు కంట్రోల్ చేస్తే మనకి టైటిల్ విన్ అయ్యే అవకాశం ఉందంట. నరేష్ మనం అగైన్స్ ఆస్ట్రేలియా చూసాం కదా సెమీఫైనల్లో, ఆ వికెట్ 300+ లాగా కూడా కనబడలేదు మీకు. స్మిత్ ఆడుతున్నప్పుడు కనబడింది. ఇంకా 20 ఓవర్స్ ఉన్నాయి. 30 ఓవర్స్లో వాళ్ళు ఆల్రెడీ 150 దగ్గరకు వచ్చారంటే మీకు 20 ఓవర్స్లో ఈజీగా 170, 180 స్కోర్ చేయదు. సో 320, 315 స్కోర్ లాగా కనబడింది. వాళ్ళు లాస్ట్కి ఇండియన్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 270 కూడా చేయలేకపోయినా, 260+ చేయగలిగారు. సో పాకిస్తాన్ అగెన్స్ట్ కూడా ఇట్ లుక్డ్ ఎ గుడ్ వికెట్. బంగ్లాదేశ్ అగెన్స్ట్ కూడా వాళ్ళు టాప్ ఆర్డర్ అదేంది కానీ లాస్ట్లో పాప మంచిగానే స్కోర్ చేయగలిగారు. న్యూజిలాండ్ అగెన్స్ట్ కూడా 240. ఐ మీన్ ఇన్ దుబాయ్ ద వికెట్స్ హ్యావ్ నాట్ బీన్ బ్యాడ్ ఎట్ ఆల్. ఒక స్పోర్టింగ్ వికెట్ అంటాం కదా. బౌలర్స్ హెల్ప్ఫుల్ కండిషన్స్ కనబడ్డాయి, పేసర్స్ కనబడ్డాయి, స్పిన్నర్స్కి ఎక్కువగా కనబడ్డాయి. అండ్ బ్యాటర్స్ ఎవరైతే కొంచెం పేషెన్స్ కనబడుతుంది, అబ్సల్యూట్లీ కొంచెం టెక్నిక్ మంచిగా ఉపయోగించి రాదు. మీరు బౌండరీ సిక్సెస్ ప్రధానం కాదు, మీరు సింగిల్స్ తోటి కూడా స్కోర్ చేయగలుగుతారు అని చెప్పినటువంటి పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడం అనేది చాలా. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్స్ టూ టీమ్స్లో మీకు అలా ఉంది కనుక, ఎందుకంటే మీకు విరాట్ కోహ్లీ అప్రోచ్ అలాగే ఉంటుంది, శుభ్మన్ కూడా కొంచెం నేర్చుకుంటాడు, ఒక రోహిత్ ఒకటే కొంచెం హ్యాపీ గో లక్కీ టైప్. ఇండియా టాస్ విన్ అయితే, ఎందుకంటే టాస్లో ఓడిపోతూ వస్తున్నాడు, మ్యాచ్లు గెలుస్తున్నాడు, బట్ టాస్ వాజ్ ఆల్సో క్రూషియల్ ఫైనల్లో, ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ బెటర్ అని చాలా మంది అనుకుంటారు. మీరే అంటారు? మీరు అన్నట్టు ఎన్ని టాస్లో 14 ఓడిపోయినట్టు. ఓవరాల్ ఇండియా 14, రోహిత్ శర్మ 11. ఇండియా మధ్యలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. సో అంటే వరుసగా బట్ క్యాచెస్ మ్యాచ్ దాన్ని ఏమంటారంటే టాసెస్ ఓడిపోయినా కానీ మ్యాచెస్. నేనేమంటానంటే ఇంపార్టెంట్ మ్యాచ్లో క్యాచెస్ విల్ విన్ యూ మ్యాచెస్ అంటారు కదా. అద్భుతంగా ఉంది. ఫీల్డింగ్ విల్ విన్ యూ మ్యాచెస్ అండి. ఒక క్యాచెసే కాకుండా పాయింట్లో కానీ కవర్స్లో కానీ అబ్సల్యూట్ లైవ్ వైర్స్ అండి. వాడు ఎక్కడైనా వాళ్ళు ఫీల్డింగ్ చేయగలుగుతారు. సో జడేజా, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇప్పుడున్నటువంటి టీంలో దీస్ 3 ఫీల్డర్స్ హావ్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ అండి. ఎక్కడైనా వాళ్ళని ఫీల్డింగ్లో పెట్టండి. విరాట్ కోహ్లీ ఎక్కువగా పాయింట్ చేయడు కానీ బట్ జడేజా కెన్ ఫీల్డ్ ఎనీవేర్ అండి. ఓకే, ఫైనల్గా మీ ప్రెడిక్షన్? నా ప్రెడిక్షన్ ఫీల్డింగ్ చక్కగా చేయాలి అండ్ 260, 270 అరౌండ్ ఏ స్కోర్ అయినా కానీ ఫర్ ఎనీ టీమ్ దట్ కెన్ బి గుడ్ స్కోర్ ఆన్ దిస్ వికెట్. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఎన్ని రన్స్ వచ్చా కానీ 250 బోనస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సుధీర్ గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక ఇండియాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టైటిల్ గెలిచి, కానీ న్యూజిలాండ్ని డోంట్ అండర్ ఎస్టిమేట్. ఎక్కువ మనం ఏమాత్రం తక్కువగా తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఫీల్డింగ్ కూడా క్రూషియల్ కాబోతుంది ఫైనల్ మ్యాచ్. సో ప్రెజర్ సిచ్యువేషన్ ఉండబోతుంది. సో 25 ఏళ్ల తర్వాత రివెంజ్ టైం కాబట్టి ఇండియా కాస్త అలర్ట్గా ఆడితే ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ 3వ సారి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి సుధీర్ చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.